ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలం ప్రార్థన మహాప్రార్థన. మహాపరిశుద్ధమైన సర్వశక్తి గల దేవా యేసయ్యా, నీకు వేలాది సతీ స్తోత్రాలు, వందనాలు స్వామి. ఈ భూమి ఆకాశం నీ చేతి పని ప్రభా దేవా. ప్రతి మానవ జాతి, ప్రతి జీవి జంతువులు, పశువులు, పక్షుల కొరకు ప్రార్థన దేవా. దీవించండి, ఆశీర్వాదం దయచి ప్రభా దేవా తండ్రి. మీ బిడ్డలకి ప్రభా కావాల్సింది ప్రభా త్వరగా సహాయం చేయండి ప్రభా దేవా. కలువరి రక్తం ప్రోక్షించండి ప్రభా దేవా తండ్రి. భూఫలం లేని వారికి భూఫలం, ఆత్మఫలం లేని వారికి ఆత్మఫలం, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయి దేవా. దీవించండి, నీ ఆశీర్వాదంతో నింపండి, నీ కృపాని దయాని కనికరం దయచేయి, నీ ప్రభావంతో నింపండి, నీ అమూల్యమైన రక్తంతో కడిగి శుద్ధి చేయండి. యేసుక్రీస్తు సర్వశక్తి గల జీవం గల నామంలా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం ద్వితీయోపదేశ కాండం 30 అధ్యాయం 7 వచనాల నుండి ఇక్కడ దేవుడు చక్కటి మాట మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 14 వచనాల వరకు దేవుడు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హిందీ చదివి నేను తెలుగులో చెప్తా. और तेरा परमेश्वर यहोवा ये सब शाप की बातें तेरे शत्रुओं पर जो तुझसे बेर करके तेरे पीछे पड़ेंगे भेजेगा, और तू फिरेगा और यहोवा की सुनेगा और इन सब आज्ञाओं को मानेगा जो मैं आज तुझे सुनाता हूँ। और यहोवा तेरी भलाई के लिए तेरे सब कामों में और तेरी संतान और पशुओं के बच्चे और भूमि की उपज में तेरी बढ़ती करेगा, क्योंकि यहोवा फिर तेरे ऊपर भलाई के लिए वैसा ही आनंद करेगा जैसे उसने तेरे पूर्वजों के ऊपर किया था, क्योंकि तू अपने परमेश्वर यहोवा की सुनकर उसकी आज्ञाओं और विधियों को और जो इस व्यवस्था की पुस्तक में लिखी हैं माना करेगा, और अपने परमेश्वर यहोवा की ओर अपने सारे मन और सारे प्राण और मन से फिरेगा। देख, यह जो आज्ञा मैं जो आज तुझे सुनाता हूँ वह ना तो तेरे लिए अनोखी और न दूर है, और ना तो यह आकाश में है कि तू कहे कौन हमारे लिए आकाश से चढ़कर उसे हमारे पास ले आएगा और हमको सुनाएगा कि हम उसे माने, और ना ये समुद्र पार है कि तू कहे कौन हमारे लिए समुद्र पार जाए और उसे हमारे लिए हमारे पास ले आए और हमको सुनाए कि हम उसे माने। परंतु यह वचन तेरे बहुत निकट वरन तेरे मुंह और मन ही में है, ताकि तू इस पर चले. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ నీ దేవుడైన యెహోవా ఈ శ్రాపం నీ మీది నుండి తొలగిస్తున్నారు. ఎందుకంటే మన దేవుని మార్గంలా నడవకుండా, దేవుని ఆజ్ఞ పాటించకుండా, దేవుని నియమం కట్టడం సరిగా మాట వినకుండా, దాని మీద నడవకుండా దేవుడు మనకి శాపం ఇస్తున్నారు. ఎందుకంటే శాపం ఎందుకు ఇస్తున్నారు అంటే, ఆయన మాట అంటే ఏంటి అంటే, మీరు నా మార్గంలో నడుస్తే నేను మీకు ఆశీర్వాదం ఇస్తున్నామని ఆశీర్వాదం తీసుకోవాలి. మన దేవుడు మనకి శ్రాపం ఇస్తున్నారు అంటే మన శ్రాపం తీసుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఆజ్ఞ అవేళన చేస్తున్నా, ఆజ్ఞ తోసిస్తున్నా, కాబట్టి అది శాపం మన మీదికి పడుతుంది. అందుకే మనం దేవుని శాపం మన మీదికి రాకూడదు అంటే మన దేవుని మాట పట్టి నడుస్తే తప్పకుండా దేవుడి శాపం మనకి రాదు. ఇంకా ఏమంటున్నారు ఇక్కడ చూడండి, నువ్వు దేవుని వైపు తిరిగిన ఎడల, నీకు అన్ని దేవుడు ఆజ్ఞ పాటించిన ఎడల, ఈరోజు ఏమంటున్నారు, ఈరోజు 11 తారీఖు 2026 దేవునికి స్తోత్రం కలుగును గాక. और यहोवा तेरी भलाई के लिए तेरे सब कामों में నీ మంచి పని కొరకు, నీ మంచి కార్యం జరగాలి అంటే నీ అన్ని పనిలా దేవుడు ఏం చేస్తున్నారు, నీ సంతానం కానీ, నీ పశువులు కానీ, నీ పశువుల పిల్లలు కానీ, నీ అన్ని భూమి కానీ
ఏదైనా కానీ మీ ఆ, మీ వ్యాపారం కానీ దాంట్లో అన్నిట్లా దేవుడు ఆ అభివృద్ధి సమృద్ధి ఇస్తున్నారు. జాబ్ కానీ ఏదైనా కానీ మనం ఏం చేస్తున్నా దాంట్లో దేవుడు మనకి అభివృద్ధి సమృద్ధి ఇస్తున్నారు. ఎందుకంటే దేవుని మాట వింటున్నా కాబట్టి, దేవుని మార్గంలో నడుస్తున్నా కాబట్టి దేవుడు మనకి ఇది అన్నీ సహాయం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మన దేవుని మాట లేకుండా దేవుడు మనకి ఆశీర్వాదం కాకుండా మన కొరకు శ్రాపం తీసుకుంటున్నారు. మన శ్రాపం తీసుకోకుండా దేవుని ఆశీర్వాదం తీసుకోవాలి. ఎందుకంటే దేవుని మార్గంలో ఖచ్చితంగా నడిచిన ఎడల దేవుడు మనకి పరలోక రాజ్యంలో తీసుకుపోతున్నారు. దేవుని రాజ్యం అంటే దేవుని శ్రాపం మన మీదికి రాకుండా మనకి తప్పకుండా పరలోక రాజ్యం ఉంటుంది. దేవుని శ్రాపం ఉన్న అప్పుడు మనకి పరలోక రాజ్యం లేదు. ఇది అన్ని విధానంగా దేవుడు మీకు ఆనందం సంతోషంతో ఇంకా మీ తరతరాల వాళ్ళకి ఇచ్చిందా వాళ్ళ కృపా దృష్టి ఆనందం ఆ విధానంగా మీకు కూడా మంచిగా ఇస్తున్నారు, సమృద్ధిగా ఇస్తున్నారు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీ మాట వినిన ఎడల, నీ ఆజ్ఞ పాటించిన ఎడల, నీ కట్టడ నియమం పాటించిన ఎడల ఆయన పుస్తకంలో రాయబడి ఉన్నది. ప్రతి నియమం మీరే దాంట్లో మనసుతోని మారిన ఎడల నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా వైపు మీద తిరిగినా పూర్ణ మనసుతోని, పూర్ణ సత్యంతోని, పూర్ణ ఆత్మతోని, పూర్ణ ప్రాణంతో మీరే తిరగాలి దేవుని వైపు. ఇంకా దేవుడు మాట్లాడుతున్నారు, దేవుని ఆజ్ఞ దూరం లేదు. ఎందుకంటే చాలామంది అంటున్నారు నాకు తెలియదు దేవుని ఆజ్ఞ మనం ఎట్లా పాటించాలి. దేవుడు ఏమంటున్నారు, ఇది చాలా సులభం, మీకు అసంభవం ఏమీ లేదు, చాలా సులభం మీకు దొరుకుతుంది. నువ్వేమంటున్నారు, ఇది ఆకాశంలో ఉన్నాయి, నాకు ఆకాశం నుండి ఎవరు చెప్పాలి, ఎవరు తీసుకొని రావాలి, ఇది ఆకాశంలో ఎవరు ఎక్కాలి, తీసుకొని మాకు వినపడాలి. ఆ విధానంగా దేవుడు చెప్తున్నారు. ఇప్పుడు వినడానికి నేను ఎక్కడ పోవాలి, ఆకాశంలో పోవాలి లేకుంటే సముద్రం అవతల పోవాలి, ఎవరు తీసుకొని రావాలి నాకు, ఆ విధానంగా అది దేవుడు ఏమంటున్నారు, సముద్ర తీరు కూడా పోనీకి అవసరం లేదు. ఎందుకంటే నేను మాట చెప్తున్నా వినిన ఏడుల నా ఆజ్ఞ, నా కట్టడ, నా నియమం, నా వాక్యం, నీ వచనం అన్ని నీ ముఖంలా నీ మనసులాహి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చెప్తున్నా, మంచి చెప్తున్నా దేవునికి నచ్చుతుంది, చెడు చెప్తున్నా దేవుడికి నచ్చదు. దేవుని మాట అదే ఉంది. మనం ఏదైనా చెయ్యాలి, చెడు చెప్పద్దు, మంచి చెయ్యాలి. ఏదైనా చెయ్యాలి పని, మంచి పని చెయ్యాలి. ఆ మంచి పని దేవునికి నచ్చుతుంది. అందుకే ఇది అన్నీ ఎక్కడ ఉన్నది, నీ దగ్గరనే ఉన్నది. కాబట్టి మీరు ఎక్కడ పోవాలి అవసరం లేదు. మీరే ఆకాశంలో పోవాలి, భూమి లోపల పోవాలి, లేకుంటే సముద్ర అవతల పోవాలి, లేకుంటే ఎక్కడ పోవాలి అవసరం లేదు. మీరు మంచి మార్గంలో నడవాలి, దేవుని ఆజ్ఞ పాటించాలి, దేవుని మాట వినాలి. దేవుడు ఈరోజు మిమ్మల్ని దీవించిన గాక. ఈ మాట దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్.